అందరికీ వందనం. నేను మీ మానస. వెల్కమ్ టు మానస ఆర్ట్స్ రంగోలి. ఈరోజు మనం ముగ్గు యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. హిందూ ధర్మంలో ముగ్గుకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి అనేది కూడా ఉంది. ఇంటి ముందు లేక గడప పైన, గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే 2 అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి. ముగ్గు వేసి దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేస్తే దేవత పూజ చేస్తున్న దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన 4 వైపులా 2 గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి. యజ్ఞ యాగాదులలో యజ్ఞగండం మీద 4 గీతలతో కూడిన ముగ్గు వేయాలి. దైవ కార్యాలలో కూడా 4 గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదని, సుమంగలిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. అంతేకాదండోయ్, మనం రోజు ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు అంటే అదొక పాజిటివ్ సైన్. దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజు సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లు తిరిగి భిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందు ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరుగుతుందని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.